తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. అమ్మాయి గారు సీరియల్ కథ మళ్ళీ మరో మలుపు తిరిగింది. రాజు మందారాన్ని చంపేసి దహనం చేశాడని రాజుని అరెస్ట్ చేస్తారు. అయితే దీపక్ మందారాన్ని చంపేసి తెలివిగా రాజుని ఇరికిస్తాడు. ఇక ప్రస్తుతం రాజుకి యావజ్జీవ శిక్ష వేయబోతున్నారు. అదే సమయంలో రూప సాక్ష్యం ఉందంటూ మందారం బ్రతికే ఉందని ఆమెని తీసుకుని వస్తుంది. ఇక మందారంని కోర్టులో చూసి అందరూ షాక్ అవుతారు. రూప మందారాన్ని తీసుకురావడం వలన రాజు ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి వస్తాడు. ఖచ్చితంగా దీపక్ ని జైలుకి పంపిస్తారు. ఇక ముత్యాలు రాజుని బయటికి తీసుకొచ్చినందుకు రూప మీద ప్రేమ పెంచుకుంటుంది. మళ్ళీ తనని కోడలుగా స్వీకరిస్తుంది అని అనిపిస్తోంది. అయితే ఇంకా సూర్యప్రతాప్ ఒకడు మారితే రాజు రూపలు ఒకటైపోతారు. మొత్తానికి మందారం తిరిగి రావడంతో రాజు ఇంటికి, దీపక్ జైలుకి వెళ్ళబోతున్నారు. అమ్మాయి గారు సీరియల్లో వచ్చిన ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.